అందరికీ నమస్కారం. ఈ నెల మార్చి 19వ తేదీ గురువారం నాడు మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండగ ఏర్పడబోతుంది. ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చట. అందుకే ఉగాది రోజున అమావాస్య కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఉగాది రోజున పూజ చేయాలంటే ఏ సమయంలో చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. కాబట్టి ఉగాది పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఈ నియమాలను ముందుగానే తెలుసుకోండి. తద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించవచ్చు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మార్చి 19వ తేదీ ఉగాది నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరం అంతా మీ కుటుంబానికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. అలాగే పూజ గదిని కూడా శుభ్రపరచుకోండి. అయితే అమావాస్య రోజున ఇంటిని, పూజ గదిని శుభ్రం చేయకూడదు. కాబట్టి ఉగాది పండుగకు ఒక రోజు ముందుగానే అంటే మార్చి 18వ తేదీ బుధవారం నాడే మీ ఇంటిని, పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకోండి. ఉగాది రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసే పూజలకు పెద్దగా పుణ్య ఫలితం లభించదు. కాబట్టి ఉగాది పండుగ వచ్చేలోపు ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు కానీ, గంగాజలం కానీ చిలకరించుకోండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఉపయోగించే బెడ్షీట్లు, డోర్ కర్టన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోండి. ఇక ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను వెంటనే తీసేయండి. ముఖ్యంగా పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తుప్పు పట్టిన ఇనుప సామాన్లు ఇంట్లో ఉంచకూడదు. ఉగాది రోజున ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి నెగిటివ్ నుంచి ప్రవేశిస్తుంది. పూజ గదిని శుభ్రం చేసుకున్నాక దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇక సాధారణంగా మనలో చాలా మంది ఆడవారు పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటును ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి. కాబట్టి ఈ ఉగాది సంవత్సరం నుండి మీ పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లని కాటన్ వస్త్రాన్ని కానీ వేసుకోండి. అలాగే మీ పూజ గదిలో పాతబడిన దేవుని పటాలు ఉంటే వెంటనే తీసేయండి. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం ఉగాది పండగ నాడు కొత్తగా దేవుని పటాలు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గది ఉత్తర దిశలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మార్చి 19 ఉగాది పండుగ నాడు ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గు వేసి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టుకోండి. ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది. రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఉగాది రోజున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి కలిసి వస్తుంది. ఈ ఉగాది పండుగ రోజున మీ ఇష్ట దైవాన్ని పూజించుకోండి. ఉగాది పండుగ గురువారం వచ్చింది కాబట్టి శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఇంకా మంచిది. ఉగాది పచ్చడి తయారు చేసే దేవునికి నైవేద్యంగా సమర్పించి కుటుంబం అంతా ఉగాది పచ్చడిని తినాలి. చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి లేదా కారం, మామిడి తురుము, వేపపూత, ఉప్పు వీటన్నిటితో ఉగాది పచ్చడి తయారు చేయాలి. ఇక తులసి కోటలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించండి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ ఉగాది రోజున ఒక కొత్త మట్టి కుండను కొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నవారు ఈ ఉగాది రోజున గణపతి చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తొలగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఉగాది రోజున సన్నజాజులతో విష్ణుమూర్తిని పూజిస్తే సత్వరమే వివాహ యోగం కలుగుతుంది. అలాగే గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. విశేషంగా ఈ ఉగాది పండుగ నాడు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి.
ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఉగాది పండుగ రోజున తైలాభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. శరీరం అంతా నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. ఉగాది రోజున తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్మకం. ఇక ఈ ఉగాది రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో తమలపాకులు పెట్టుకోండి. తమలపాకులు సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి నివసిస్తారట. కాబట్టి పూజ గదిలో తమలపాకులు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ రోజు ఏ పని ప్రారంభించాలన్నా విజయాలు సాధిస్తారు. ఉగాది రోజున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఎటువంటి ముహూర్తం చూడరు. ప్రతి క్షణం శుభముహూర్తంగానే భావిస్తారు. అలాగే ఉగాది రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ఆలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని వినండి. అలాగే గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది పర్వదినాన గోవు తోకను నిమిరి గోవుకు ప్రదక్షిణాలు చేసి గోవుకు అరటి పండ్లు తినిపించండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అలాగే మీ ఇంటికి పట్టిన నరదృష్టి మొత్తం వెంటనే తొలగిపోవాలంటే ఈ ఉగాది రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. ఖచ్చితంగా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఈ ఉగాది రోజున ఒక మట్టి కుండలో నీళ్లు నింపి బ్రాహ్మణుడికి దానం చేస్తే చాలా మంచిది. ఇక మీ పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతుంటే ఉగాది రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి గరికనకు సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి. మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఈ ఉగాది రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మి కటాక్షం తగ్గి ఇంటి సంపద నశిస్తుంది. ఉగాది రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా తలస్నానం చేయండి. అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు. ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకూడదు. అలాగే ఈ పండుగ రోజున అప్పు చేయకూడదు. ఇక జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ నాడు నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదు. ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంటి సంపద పెరిగి డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ ఉగాది రోజున విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి తులసిమాల సమర్పించి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉగాది రోజున బంగారం లేదా వెండి ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే ఇంటి సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అలాగే పండుగ నాడు ప్రతి ఒక్కరూ కొత్త వస్త్రాలు ధరించి ఉగాది పచ్చడిని తినాలి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు మీ షాప్లో కొత్త పంచాంగాన్ని పెట్టి పూజ చేయండి. ఇక ఉగాది రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ ఉగాది రోజున ఎవరికైనా మామిడి పండు దానం చేస్తే మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే మజ్జిగ దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. అలాగే నల్ల నువ్వులు దానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నా ధన్యవాదాలు.